హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ డే 11 వచ్చేటప్పటికి ఒక ఆకు గురించి తెలుసుకుందాం అండి. అయితే ఆకు బొమ్మ అనేది ఎలా గీస్తారో అదే లీవ్ అండి. అదే లీఫ్. ఈ లీఫ్ అనే బొమ్మని ఎలా గీస్తారు, అది అందులోకి వంకరగా కనిపించేటివి కానీ లేకపోతే స్ట్రైట్గా ఉండేవి కానీ ఒక నేల మీద పడిపోయినవి కానీ ఏదో ఒక ఆకుని షేడింగ్స్తో ఎలా గీయాలి, అది కూడా స్టెప్ బై స్టెప్ నీట్గా ఎలా చేయాలో మన ఛానల్లో చూద్దాం. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఆకు 1 by 1 అంటే స్టెప్ బై స్టెప్ నీట్గా వచ్చే విధంగా ఏ స్టెప్లో చేస్తే ఎలా కనిపిస్తుంది, దాని మధ్యలో ఉండే రేఖలు ఎలా కనిపిస్తుంది, ఈ షేడింగ్స్ ఎలా ఇవ్వచ్చు అనేది ఈజీ మెథడ్లో అర్థమయ్యే విధంగా మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఈ వీడియో చూసి బాగా నేర్చుకుని మీ డ్రాయింగ్ స్కిల్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక, అదే డ్రాయింగ్లో కనుక డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే వీడియోలోకి వెళ్దామా? ఈరోజు సమ్మర్ డ్రాయింగ్ క్లాస్లో భాగంగా ఒక లీఫ్ గురించి తెలుసుకుందామండి. అదే అండి ఒక ఆకు. ఈ ఆకు బొమ్మ అనేది ఒక టిక్ రూపంలో తీసుకుంటున్నమాట. ఒక రైట్ రూపంలో తీసుకుని ఆ రైట్కి అటు ఇటు ఒక సి ఆకార్ టైప్లో మారుస్తున్నమాట. చూడండి, ఒక సి టైప్లో జాగ్రత్తగా పైనుంచి కిందకి క్రాస్ చేస్తున్నమాట. సేమ్ అదే టైప్లో ఇక్కడ కూడా రెండింటిని కలుపుతున్నమాట. ఇలా కలిపిన తర్వాత దానికి ఈండ్ల కింద అండ్ దాని మధ్యలో ఉండే ఆకుకు మధ్యలో ఉండే ఎల్లో కలర్లో కనిపించే ఈండ్లు కనిపిస్తాయన్నమాట. దాన్ని జాగ్రత్తగా చూపిస్తున్నమాట. చూడండి, ఇక్కడ ఆకు స్టెప్ అనేది ఎలా ఉంది. ఇప్పుడు అలాగే రౌండ్ షేప్లో అనేటువంటి అంటే ఒక తిరిగినట్టు వంపు తిరిగినట్టు ఆకు ఎలా కనిపిస్తుంది చూస్తున్నారా? ఈ ఆకు అనేది ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, అలాగే కనిపిస్తున్నటువంటి ఆకు ఏ విధంగా ఉంది, ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తూ ఇక్కడ ప్రొసీడింగ్ చేస్తున్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా మనం ఎప్పుడైతే నీట్గా ప్రజెంట్ చేసామో ఆ డయాగ్రామ్ని ప్రజెంట్ చేసుకుంటూ నీట్గా చూపిస్తున్నామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ప్రతి డయాగ్రామ్ని నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా ఇక్కడ డయాగ్రామ్ అనేది అందంగా అన్నమాట. చూస్తున్నారు, వంపు తిరిగినటువంటి ఒక ఆకు ఎలా ఉంది, ఏ రకంగా కనిపిస్తుంది అనేది క్లారిటీగా చూపిస్తుందన్నమాట. అలాగే ఇక్కడ డయాగ్రామ్ అనేది ఎప్పుడైనా సరే నీట్గా ప్రజెంట్ చేస్తే కనుక ఆ డయాగ్రామ్ అనేది అందంగా తయారవుతుందండి. ఈ పైన ఉన్న ఆకు కానీ కింద ఉన్న ఆకు కానీ ఆ షేప్లు అంటే ఆ రౌండ్ షేప్లో వచ్చిన షేప్ కానీ పైన ఉన్న స్ట్రైట్ షేప్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూడాలన్నమాట. చూస్తున్నారా ఎలా రౌండ్ తిరిగిందో, ఏ పక్కకి ఎలా తిరిగిందో అనేది క్లారిటీగా కనిపిస్తుంది. అంటే ఒకవైపుకి రౌండ్ తిరిగినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా ఈ షేప్లో ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి కాబట్టి మనం ఒక స్కెచింగ్ అనేది తీసుకుంటున్నాం అన్నమాట. ఒక ఆకు బొమ్మ గీయడం కోసం ఒక స్కెచింగ్ అనేది చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఆ స్కెచింగ్ ఎలా ఉండాలి ఏంటనేది ఒకసారి ఆ స్కెచింగ్ని డెవలప్ చేసి చూద్దామండి. దాన్ని డబల్ లైన్ చేస్తున్నాం అన్నమాట. ఒక రేఖని అంటే ఒక లైన్ తీసుకున్న లైన్ని డబల్ లైన్ చేస్తున్నమాట. అలా చేసిన దాన్ని ఒక సి ఆకార్ టైప్లో ఒక బి ఆకారాన్ని యాడ్ చేసి చేస్తున్నమాట. అలా కొద్ది పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి కిందకి ఒక సి ఆకార్ టైప్లో పైకి వేయించి ఒక క్రాస్ లైన్ లాగామాట. చూస్తున్నారా? ఇలా ఒక క్రాస్ లైన్ పైనుంచి కిందకి లాగిన తర్వాత ఆ లైన్ని కింద నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో. ఆ కింద నుంచి స్ట్రైట్ లైన్స్ అనేవి లైన్గా లాగుతుందన్నమాట. చూస్తున్నారు, ఇలా నీట్గా లాగుతుందన్నమాట. అలా ఎప్పుడైతే లాగామో ఈ ఆకులు కానీ ఇవన్నీ కానీ చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే అందంగా కనిపించిందో దీనికి షేడింగ్స్ అంటే షేడింగ్స్ అనేవి మనకు బాగా ఐడియా ఉంటుంది. అంటే ఒక పక్క నుంచి షేడింగ్ అనేది డార్క్ టచ్ చేస్తే చాలా బాగుంటుంది అంటారు కదండి. ఆ షేడింగ్ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఆ డార్క్నెస్ అనే లైన్లన్నీ కట్టేసిన తర్వాత ఇక్కడ డార్క్ అనేది డార్క్ రూపంలో చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ క్రాస్ షేడింగ్స్ ఇస్తుంది అన్నమాట. చూడండి, అయితే ఈ షేడింగ్ ఇలాగ ఇచ్చే కన్నా స్ట్రైట్ షేడింగ్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చిందండి ఇప్పుడు. అయితే ఆ ఆలోచన చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ షేడింగ్ని ఆపి ఆ షేడింగ్లోకి వెళ్తుంది అనమాట. చూస్తున్నారా? అంటే ఇప్పుడు క్రాస్ లైన్ అంటే ఈ క్రాస్ టైప్లో ఉండేటువంటి షేడింగ్ అని ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ స్ట్రైట్ లైన్లో ఇస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎప్పుడైతే ఇచ్చామో ఇక్కడ డయాగ్రామ్ అనేది అందంగా కనిపించడం మొదలుపెట్టింది అన్నమాట. ఇలా లైట్ నుంచి డార్క్లోకి, డార్క్ నుంచి లైట్ని చూపిస్తూ జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇక్కడ షేడింగ్ ఎప్పుడైతే అందంగా చేసామో ఇక్కడ డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి. చూస్తున్నారా? ఇలా మన ప్రజెంటేషన్ అనేది అందంగా కనిపించాలంటే కనుక మనం ఎప్పుడూ నీట్గా ప్రజెంట్ చేయాలండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అలా మన డయాగ్రామ్ ప్రతి డయాగ్రామ్ని అందంగా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఆ డయాగ్రామ్ అనేది 100% చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి, అంటే పైన ఉండేటువంటి రేఖాంశాలను కింద నుంచి పైకి గీయడం వల్ల ఈ స్ట్రోక్స్ అనేది అలవాటు అవుతుందన్నమాట. అంటే ఇక్కడ లైన్స్ అనేవి మనకు ఎలాగా ఒక ప్రొసీడింగ్ దాటి బయటికి వెళ్ళకూడదు కాబట్టి
ఆ ప్రొసీడింగ్ చూపించాలనే ఉద్దేశంతో ఈ లైన్స్ని చూపిస్తుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అలా ఉన్నటువంటి కింద వైపును కూడా సేమ్ అదే విధంగా చూపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో ఈ లైన్స్ని కానీ జాగ్రత్తగా ఇది ఒక టైప్ ఆఫ్ షేడింగ్లో నీట్గా చూపిస్తే కనుక ఆకు అనేది ఎలా కనిపిస్తుంది అనేది చూపించడం కోసం చేసి చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా నీట్గా ఎప్పుడైతే ప్రజెంట్ చేసామో మన డయాగ్రామ్ అనేది 100% నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలా మన డయాగ్రామ్ అనేది అందంగా ఉండడం వల్ల ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ ఎప్పుడైనా గీయాలనుకుంటే కనుక ఇదే టైప్ ఆఫ్లో గీయడం మొదలు పెడతారు అన్నమాట. చూస్తున్నారా, ఇలా మన ప్రతి డయాగ్రామ్ని జాగ్రత్తగా చూసుకుని డ్రా చేస్తూ ఉండాలన్నమాట. ఇలా డ్రా చేయడంలోనే మన స్కిల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా కనిపిస్తున్నటువంటి ఆకుని ఇంకా డెప్త్కి తీసుకెళ్తే అలా ఉంటుంది. అంటే డెప్త్ కంటే కనుక మీకు బాగా తెలుసు కదా, ఇంకా డార్క్లోకి తీసుకెళ్తే ఎలా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని డార్క్లోకి తీసుకెళ్తుంది అనమాట. చూస్తున్నారా, ఈ డయాగ్రామ్ని డార్క్లోకి అంటే రెండు వైపులా కనిపించే విధంగా నీట్గా డార్క్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఈ విధంగా ఈ డయాగ్రామ్ని ఎప్పుడైతే డార్క్లోకి తీసుకెళ్ళానో అప్పుడు ఈ అందమైనటువంటి డయాగ్రామ్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఎలా నీట్గా ఉన్నాయో. అలా నీట్గా కనిపించేటువంటి డయాగ్రామ్స్ని నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా మనకి అందమైనటువంటి లైన్స్ అనేవి వస్తాయి. చూస్తున్నారా, ఈ విధంగా అందమైన లైన్స్ అనేవి రావాలి అంటే కనుక మనం ఎప్పుడైనా సరే డార్క్ అనేది కరెక్ట్గా చూపించుకోగలగాలి. ఇక్కడ ఈ లైన్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే కనుక మన డయాగ్రామ్ ఎంత బాగా చేసినా సరే కరెక్ట్గా రాదండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ప్రతి డయాగ్రామ్ని మనం ప్రజెంట్ చేయగలిగితే కనుక నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఆ డయాగ్రామ్ అనేది అందంగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకా డెప్త్కి వెళ్తే కనుక ఎలా ఉంటుంది. అయితే ఇంకా డెప్త్కి వెళ్తే కనుక ఇంకా బ్లాక్ అండ్ షేడ్లో అంటే బాగా ఎండిపోయినటువంటి బ్లాక్ అండ్ వైట్ సినిమా టైప్లో కనిపించే విధంగా ఫోటోని గీయొచ్చు అన్నమాట. అంటే ఒక ఆకునే కాదు, ఒక మనిషి ఫోటో గీసినా సరే అలా గీయొచ్చు అన్నమాట. అలాంటి బొమ్మని గీయాలంటే ఈ లైన్స్ రూపంలో కానీ షేడింగ్, సాఫ్ట్ షేడింగ్ కానీ ఇవన్నీ బాగా అలవాటు అయి ఉండాలండి. వాటన్నిటిని నేర్చుకోవాలంటే కనుక మనం ఈ టైప్ ఆఫ్ షేడింగ్ని అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఈ టైప్ ఆఫ్లో గీసి చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుంది ఇక్కడ డయాగ్రామ్. ఈ విధంగా మన డయాగ్రామ్ని ఎప్పుడైతే అందంగా ప్రజెంట్ చేస్తున్నామో అప్పుడు అందమైనటువంటి బొమ్మ కింద కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా నీట్గా అందంగా కనిపిస్తుందంటే కారణం ఏంటంటే కనుక ఇక డయాగ్రామ్లో ప్రతి రూపురేఖ అనేది అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇంత డార్క్లోకి వెళ్ళాలి అంటే కనుక మనం ప్రతి లైన్ని నీట్గా ప్రజెంట్ చేయాలన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ లైన్స్ని ఇంకా డార్క్లోకి తీసుకువెళ్తూ ఉంటే కనుక ఆ డయాగ్రామ్ అనేది అందంగా ఇదే విధంగా ప్రజెంట్ అవుతూ ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఇలా మన ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక మన డయాగ్రామ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా మన డయాగ్రామ్ నీట్గా ప్రజెంట్ చేయగలిగితే ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి డెప్త్ అంటే ఇక్కడ ఉండేటువంటి డెప్త్ అనేది ఎప్పుడైతే నీట్గా కనిపించిందో ఆ డయాగ్రామ్ అనేది అందంగా ఉంటుందండి. అయితే ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి లోపాలని అంటే మనం చెప్పాలంటే కనుక ప్రతి లైన్స్ రూపంలో చెప్పాలంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఈ డయాగ్రాము ఎలా గీయడం కన్నా మామూలుగా గీయడం ఈజీ అండి. అంటే ఈ లైన్స్ చూపిస్తే కనుక ఒక అలవాటు అవుతుందనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ని ఈ విధంగా చేస్తుందన్నమాట. అటువంటి డయాగ్రామ్ని ఇంకా నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక మనము అందమైనటువంటి బొమ్మగా మారుతుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇంకా డార్క్లో కనిపించి ఈ ప్రజెంటేషన్లో నీట్గా అందంగా కనిపిస్తుందండి. ఇలా అందంగా కనిపించాలి అంటే కనుక మనం ఎప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అయితే ఈ మధ్యన కనిపించే ఈన్లని జాగ్రత్తగా డార్క్లోకి చూపించి చేస్తుంది అనమాట. చూస్తున్నారా, ఇలా ప్రతి లైన్ని మనం నీట్గా పెన్సిల్తో ఎప్పుడైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ ఇక్కడ మన ప్రజెంటేషన్ ఎంత నీట్గా కనిపిస్తే అంత నీట్గా ఉంటుందండి. ఇక్కడ షేడింగ్ చూడండి, ఆ షేడింగ్ కూడా నీట్గా ఇక్కడ లైనింగ్ రూపంలో ఎంత నీట్గా చేస్తున్నామో ఏ విధంగా కనిపిస్తుంది ఏంటి అనే విషయం తెలుస్తుందన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా ప్రతి డయాగ్రామ్ని మీరు నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక అందమైనటువంటి బొమ్మ కింద తయారవుతుందండి. ఈ విధంగా మీ ప్రతి డయాగ్రామ్ని నీట్గా ప్రజెంట్ చేయగలిగి ఇలా నీట్గా షేడింగ్స్తో అంటే దానికి వచ్చే వెలుగు నీళ్ళన్నింటినీ జాగ్రత్తగా చూపిస్తూ చేయాలన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు ఇలా వచ్చిన డయాగ్రామ్కి కాకుండా ఇంకా చెప్పాలంటే దీని ఒరిజినల్ రూపంలో ఎలా ఉంటుంది అంటే ఈ కింద కనిపిస్తున్న దీని ఒరిజినల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ సేమ్ అదే ఆకుని గీస్తుంది అన్నమాట పెన్సిల్తో. ఈ ఆకుని గీసిన తర్వాత ఆ ఆకు మధ్యలో ఉండే ఈనులు అంటే ఆ ఈనుల మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న నరాల టైప్లో కనిపించేటువంటి డిజైన్స్ రూపంలో అద్భుతంగా కనిపించేటువంటి డిజైన్స్ మాట ఇలా కనిపిస్తాయి. అంటే
ఏర్ల రూపంలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ నీట్గా ఎప్పుడైతే కనిపించడం జరుగుతుందో ఈ డయాగ్రామ్ అందంగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా మనం అందమైనటువంటి డయాగ్రామ్ని ఎప్పుడైనా చిత్రించాలంటే కనుక మనం ఎప్పుడు రెగ్యులర్గా ఉండేటువంటి డయాగ్రామ్స్ అన్నింటినీ బాగా డ్రా చేయగలిగానమాట. చూసారండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఈ ఆకారంలో కనిపిస్తున్న ఈ డయాగ్రామ్ని నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా దీని యొక్క రూపురేఖలు అనేవి అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట. చూసారు కదండి ఈ వీడియో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని చూసి బాగా మీ డ్రాయింగ్ స్కిల్స్ని బాగా పెంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.